విశాఖలో అమానుష ఘటన జరిగింది. మరో 24 గంటల్లో డెలివరీ కావాల్సిన భార్యను భర్త కడతీర్చాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి అనూషను గొంతు నులిమి చంపేశాడు జ్ఞానేశ్వర్. హత్య చేసిన అనంతరం అనూషకు ఆరోగ్యం బాలేదని తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. రేపు డెలివరీ పెట్టుకుని అనూష ఆరోగ్యం బాగాలేదనటంతో తల్లిదండ్రులు భయంగానే ఇంటికొచ్చారు. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న అనూషను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. అయితే తన భార్యను తానే చంపినట్లుగా అంగీకరించి పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు జ్ఞానేశ్వర్. గొంతు నులిమి హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వీరిద్దరికీ 2 ఏళ్ల క్రితమే పెళ్లైనట్లుగా సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, విశాఖపట్నంలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఇప్పుడు కూడా తీవ్ర విషాదాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 24 గంటలు అంటే కేవలం ఒక్క రోజులో మాత్రమే నిండు గర్భిణి, డెలివరీ కావాల్సింది 12 బిడ్డకు కూడా జన్మనివాసన సిచ్యువేషన్ లో అమాంతం ఆ రాత్రి ఏమైందో తెలియదు. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త తీవ్ర స్థాయిలో కూడా ఇప్పుడు ఇది విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మనస్పర్ధల కారణంగానే భార్య అనూషను భర్త జ్ఞానేశ్వర్ గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వీరు పిఎంపాలెంలోని ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం సుమారు అనూషకు ఆరోగ్యం బాగోలేదని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారికి అనుమానం వచ్చి ఇంటి వద్దకు చేరుకోక అప్పుడుగా వికట జీవిగా ఉన్న కూతురుని చూసి రోధిస్తూ వారు తీవ్ర స్థాయిలో కూడా రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయగా అప్పటికే పోలీసులు ఎదుట నిందితుడు లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్ తానే కోపం కోపంలో ఏం చేశానో తెలియక గొంతును చంపేశానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ అవడంతో ప్రస్తుతం అయితే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి పిఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.